జై శ్రీరామ్. శ్రవణ మనోహరమైన ఆ మాటలు విని రామలక్ష్మణులు సంతోషపడ్డారు. అప్పుడు సుగ్రీవుడు దధిముఖుని చూసి, ఓ దధిముఖుడా, ఆ వానరవీరులు కృతకృత్యులై ఉంటారు. అందువల్ల వాళ్ళు మధువనంలో ప్రవేశించి మధువు త్రాగినారు. అందుకు నాకు సంతోషముగా ఉన్నది. వాళ్ల చేష్టలను నేను క్షమించవలెను. హనుమంతుడు మొదలగు వానర వీరులు సింహాల వంటి దర్పము గలవారు, బలము కలవారు. సీతాదేవిని చూచి వారు కృతార్థులై ఉంటారు. రామలక్ష్మణులు నేను వారిని వెంటనే చూడవలెను. నీవు వెంటనే పోయి వారిని పంపించు అని చెప్పినాడు. సంతోషముతో సుగ్రీవుని కన్నులు వికసించినవి, దేహము పులకెత్తినది. రామలక్ష్మణులను చూచాడు. సంతోషముతో తన దేహము పులకించినందువల్ల కార్యసిద్ధి హస్తగతమైంది అనుకున్నాడు. సంతోషపడ్డాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు చెప్పింది విని దధిముఖుడు సంతుష్టుడైనాడు. అప్పుడా మహాబలవంతులు రామలక్ష్మణులకు సుగ్రీవునికి నమస్కారం చేసి తన వెంట వచ్చిన సూర్యులతో ఆకాశానికి ఎగిరినాడు. ఎంత త్వరగా వచ్చినాడో అంత త్వరగా ఆకాశ మార్గాన పోయి మధువనములోనికి దిగినాడు. అప్పుడు వానర వీరులందరూ మత్తు వదిలిపోయి తేనెమూత్రాన్ని విసర్జించడం చూశాడు. వారి దగ్గరకు పోయి చేతులు జోడించి అంగదునితో సంతోషముగా, ఓ యువరాజా, కావలి వాళ్ళు మిమ్ములను అడ్డగించారనే కోపము వద్దు. అజ్ఞానము వల్ల కోపము వచ్చి వారట్లా చేశారు. ఓ బలవంతుడా, నీవు యువరాజు అని ఈ మధువనానికి నీవే ప్రభువని తెలియక వారు అపరాధము చేశారు. నీవు క్షమించవలెను. ఓ పుణ్యాత్ముడా, నేను పోయి నీ పినతండ్రి సుగ్రీవుడితో నీవు వానర వీరులతో ఇక్కడికి వచ్చావని, ఆ వానర వీరులందరూ ఈ మధువనాన్ని ధ్వంసము చేశారని చెప్పాను. ఆయనకు కోపము రాలేదు, సంతోషపడ్డాడు. మిమ్ములనందరినీ త్వరలోనే తన దగ్గరకు పంపవలసిందని సుగ్రీవుడు చెప్పాడు అని విన్నవించుకున్నాడు. జై శ్రీరామ్.